అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకుందాం. సరే, న్యూస్ పాతదైనా విషయాలైతే కొత్తగానే ఉంటాయి. ఆల్రెడీ చాలా చోట్ల ఇవన్నీ విన్నారు. ఈ విషయాలు నేను కొత్తగా చెప్తున్నా, కానీ జరిగేవి మాత్రం కొత్తవి కావనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ విషయాలు ఏంటి అనుకుంటున్నారా? మొన్న కేరళలో ఒక దారుణ సంఘటన ఒకటి జరిగిందట. పెళ్ళి కానీ ఒక మహిళపై ఆ చర్చి ఫాదరు దృష్టి పడి ఆ పిల్లని వేధించిన ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల గురించి, ఆ చర్చిలో ఉన్న వాళ్ళు మొక్కుకునే దేవుడికి ఆమె మొరపెట్టుకుంటుంటే దాన్ని ఆసరాగా చేసుకుని, అంటే ఇంతకుముందు ఆ ఫాదర్ చేసిన వ్యవహారాలు ఉన్నాయి కదా ఆ అమ్మాయితోటి, ఆ విషయాలను ఆసరాగా చేసుకొని ఆ మహిళను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడట. చేస్తూ మిగతా నలుగురు ఫాదర్లతోటి కూడా చాలా అసభ్యకరమైన వ్యవహారాలు నడిపించారట. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త ఫాదర్లపై కంప్లైంట్ చేస్తే ఆ 5 ఫాదర్లని సస్పెండ్ చేశారట. చూసారుగా ఈ పత్తిత్తుల వ్యవహారాలు ఎట్లున్నాయో. ఇది సంగతి. ఇంకో విషయం, మన ఆంధ్రాలో జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే, తన చర్చికి వస్తున్న మహిళలను ట్రాప్ చేసి వాళ్ళని విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఫాస్టర్. మేమంతా పత్తిత్తులో మేము చర్చికి పోయేది దేవుడికి చెప్పుకోవడానికి, మా కష్టాలు అలాగే దశమ భాగాలు ఇచ్చుకొని మా ఫాస్టర్ని బాగు చేయడానికి, ఇంకా ఆ యేసుని నమ్మితే ఉన్న బాధలు పోతాయి, లేని కష్టాలు వస్తాయి అని చెప్పి ఏదేదో సొల్లు వాగుతూ ఉంటారు. మరి వాళ్ళంతా ఆ మహిళలు, ఆ అమాయక క్రైస్తవ పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాలను తెలుసుకొని మరి ఇలాంటి వ్యవహారాలు రోజు అయ్యో కొత్తవి వెళ్తూనే ఉన్నాయి. మరి వీటిపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి మీ దేవుడికి వీటిపై ఎందుకు మొరబెట్టుకోవట్లేదు? మీ దేవుడు గొప్పవాడైతే ఇలాంటి మీ ఫాస్టర్లను మార్చి, మీ ఫాదర్లను మార్చి ఒక మంచి మార్గంలో ఎందుకు నడిపించట్లేదో ఒక్కసారి అమాయక క్రైస్తవులు, మతం మారే వాళ్ళు నిజం తెలుసుకొని ఇప్పటికైనా మారతారని ఆశిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.